నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. నా నవరస కథామాలికలో ప్రతి కథ మీకోసమే. మీరు ఈ కథలు వినడం, అభిమానం చూపించడం చాలా సంతోషాన్ని ఇస్తోంది. ఈ కథలు మీ హృదయాన్ని తాకినట్లయితే ఒక చిన్న సాయం చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నా దగ్గర మరిన్ని విభిన్నమైన భావోద్వేగాలతో నవరసాలు ఒలికించే కొత్త కథలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మీ ఒక్క క్లిక్తో విభిన్నమైన కథలని మీరు వినొచ్చు. సో ఇప్పుడు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి నా కథాయాత్రలో పాల్గొనండి. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 91. ఆలేహ్య చిన్నగా నవ్వుకుంటూ చేతిలో పుస్తకంతో బయటకు వచ్చి స్తంభం చాటున నిలబడిన ధనుష్కోటి వైపు చూసి కళ్ళెగరేసింది. ఎలా ఉంది అన్నట్టుగా. అతను నవ్వలేదు, చిన్నగా తల ఊపాడు. పెద్ద ఆయనకి టైం ఎక్కువగా ఉన్నట్టు లేదు. విల్లు మళ్లీ మార్చాలనుకుంటున్నాడని చూచాయిగా తెలిసింది. లాయర్ దామోదర్ అసిస్టెంట్ ద్వారా అతనికి ఆస్తి నిహార్కి కాకుండా మనవరాలికి ఇస్తే అది తమ వశమవ్వడం చాలా తేలిక. అందుకే ఆలేహ్య నిహార్ని వలలో వేసుకోవడం. నిహార్ ఆమె చెప్పిన దానికి తానా తందానా అనేలా చేసుకుంటే, ఒకవేళ ఆ ముసలాడు ఆస్తి నిహార్ పేరు మీద రాసినా అది ఆ పిల్ల పేరు మీదకి మార్పించేయడం పెద్ద కష్టమేం కాదు అని ప్లాన్ చేశాడు ధనుష్కోటి. నిహార్ బ్రతికుండాలా చావాలా అన్నది కూడా అప్పుడు నిర్ణయించుకోవచ్చు. 1 కోటి రూపాయలు పడేస్తే ఆ పిల్లే ఆ పని చేస్తుంది అనుకున్నాడు ధనుష్కోటి. అతని దగ్గర ఎప్పుడూ ప్లాన్ ఏతో పాటుగా ప్లాన్ బి కూడా ఉంటుంది. అందుకే అతని దగ్గర జాగ్రత్తగా ఉంటారు అందరూ. ఇద్దరూ మీటింగ్ జరుగుతున్న గదిలోకి వచ్చారు. ఈ పార్టీ అయ్యేలోగా ఆలేహ్య ప్రిన్స్ జీవితంలోకి చొచ్చుకుపోవాలి. అతన్ని పూర్తిగా తన గ్రిప్లోకి తెచ్చుకోవాలి సీరియస్గా చెప్పాడు ధనుష్కోటి. 3 రోజుల్లో ఎలా సాధ్యమవుతుంది అడిగాడు అనుమానంగా దీపాంకర్. శంకరం కూడా అదే సందేహాన్ని వ్యక్తం చేశాడు. మీకు చెప్పినా అర్థం కాదు. ఆ బుర్ర తక్కువ నిహార్గాడు ఆలేహ్య కనుసైగకి కదులుతున్నాడు చెప్పాడు విషపు నవ్వు నవ్వుతూ ధనుష్కోటి. కోపం సర్రున లేచింది ఆలేహ్యలో. కానీ ఏమాత్రం బయటపడకుండా ధనుష్కోటి చెప్పేది శ్రద్ధగా వింటూ కూర్చుంది. ఆలేహ్య, రేపు రాత్రికి నిహార్ నీ వెనుక కుక్కపిల్లలా తిరగాలి అనగానే గతుక్కుమంది ఆలేహ్య. తనని కుక్కపిల్లని చేసి ఆడుకునే టైపు టార్జాన్ అని చెప్పాలని అనుకుని అతి కష్టం మీద తనని తాను అదుపు చేసుకుంది ఆలేహ్య. నాకు మీరు చెప్పినది అతని దగ్గర నుంచి రహస్యాలు తెలుసుకోమని మాత్రమే. ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఇస్తున్నారు అంది అసహనంగా ఆలేహ్య. పారిజాత ఆశ్చర్యపోయింది ఆమె వైఖరి చూసి. ధనుష్కోటి శాడిజం తెలియక ఆమె ఇలా మాట్లాడుతోంది నిర్లక్ష్యంగా అన్న నిర్ధారణకి వచ్చేసింది. భయంగా దీపాంకురు వైపు చూసి చటుక్కున చూపు తిప్పుకుంది. అతడికి వచ్చే ముందే ఖచ్చితంగా చెప్పేసింది తన వైపు పొరపాటును కూడా చూడొద్దని. ఆ విషయం ధనుష్కోటి కంట పడిందంటే మామూలుగా చంపడం కాదు, హింసించి చంపుతాడు. ముందు దీపాంకుర్ని, తర్వాత తనని. అలా అనుకోగానే ఆమె కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. జీవితంలో మొదటిసారిగా శరీరంతో కాకుండా మనసుతో ఆలోచించి దీపాంకుర్ ప్రేమలో పడింది. అతను తనని పెళ్లి చేసుకోమని అడిగాడు. ఆనందంతో ఎగిరి గంతేసింది. అంతలోనే ధనుష్కోటి కళ్ల ముందు మెదిలి ఆ ఆనందమంతా చప్పున ఆవిరైపోయింది. తన కుటుంబ సమస్యల మూలాన తల్లిదండ్రులు తనకి పెళ్లి చేయలేకపోయారు. తమ్ముడిని చెల్లెలిని చదివించడం కోసమని తను నర్స్ ట్రైనింగ్ అయిపోయి ఉద్యోగంలో చేరింది. మగవాళ్ళు తనని ఎలా పొందాలా అని చూసిన వాళ్లే కానీ ప్రేమ పెళ్లి అని వచ్చిన వాళ్ళు లేరు. వయసు 25 దాటిపోయి 30కి చేరుకున్నాక కాలేజ్ జీవితంలో తనని ప్రేమించి అనుకోని విధంగా తన చేత రిజెక్ట్ చేయబడిన ధనుష్కోటి తిరిగి తన జీవితంలోకి ప్రవేశించాడు. ఇంకా తనలో ప్రేమ చావలేదన్నాడు. అప్పటికే ఒళ్ళు చేసి ఉన్న అతను తనకి గొప్పగా అనిపించాడు. ప్రేమ అన్న మాట వినగానే లొంగిపోయింది తను. పెళ్లి చేసుకోలేనన్నాడు. భార్య బ్రతికుందని, కానీ కోమాలో ఉందని, అందువల్ల తనకి మనశ్శాంతి లేదని అంటూ తన ఒళ్ళో తలపెట్టుకుని ఏడ్చాడు. తను కరిగిపోయింది. నమ్మి తనని తాను అతనికి ఇచ్చుకుంది. 2 ఏళ్ల పాటు అతనే లోకంగా బ్రతికింది. తన జీవితం సుఖంగా గడిచిపోతుందని అనుకుంది. సరిగ్గా అప్పుడు జరిగింది ఆ సంఘటన. తనతో స్నేహపూరితంగా మాట్లాడే ఒక అబ్బాయి ధనుష్కోటి దృష్టిలోకి వచ్చాడు. తనని అక్క అని పిలిచేవాడు. కానీ ధనుష్కోటిలో అనుమానం ప్రారంభమై
అతన్ని క్రూరాతి క్రూరంగా హింసించి చంపే వరకు వెళ్ళింది. ఆ క్షణం చూసింది ధనుష్కోటి అసలు రూపాన్ని. విపరీతమైన ఈర్ష్య, కోపం అణువణువులోనూ నిండిపోయి ఉన్నాయి అతనిలో. భార్య అతని రూపాన్ని చూసి నవ్విందని ఈడ్చిపెట్టి కొట్టాడు. ఆమె కోమాలోకి పోయిందని తర్వాత ఆమెకి తెలిసింది. పిల్లలు లేరు. అప్పటికే అతనిలో చాలా దూరం వచ్చేసింది తను. అతని వికృత చేష్టలు మెల్లమెల్లగా పురులు విప్పుకుని తన ఎదుట పడడం మొదలుపెట్టాయి. ఈరోజు అతనంటే తనకి అసహ్యం, చిరాకు, అన్నిటినీ మించి భయం. దీపాంకర్ తనకన్నా 7 ఏళ్లు చిన్నవాడు. తనకి దూరంగా ఉండమని చెప్పింది కానీ మనస్ఫూర్తిగా చెప్పలేదని తెలుసు. స్వార్థం కమ్ముకుంది తనని. కానీ పెళ్లి చేసుకుంటానని వచ్చిన వాడిని స్వార్థంతో దగ్గర చేసుకోలేకపోయింది. ఎంతో బ్రతిమాలింది, బెదిరించింది. దేనికి లొంగలేదు దీపాంకర్. ఇక్కడ సమస్య తీరాక ఆలోచిద్దామని ఒప్పించింది. కానీ దీపాంకురికి ఏమైనా అయితే తను తట్టుకోలేదు. పరి, ఈ అమ్మాయి సాధించగలదు కదా, ఒక ఆడదానిగా నీకే తెలియాలి అంటున్న ధనుష్కోటి మాటలకి ఉలిక్కిపడింది పారిజాత. అతను దేని గురించి ఆ ప్రశ్న అడుగుతున్నాడో ఆమెకి అర్థం కాలేదని ఆలేహ్య గ్రహించింది. ఆమె కళ్ళలో భయం రెపరెపలాడడం గమనించిన ఆలేహ్య చాలా వేగంగా స్పందించింది. నేను మీ ప్రిన్స్ని నా వెనుక కుక్కపిల్లలా తిప్పుకోవాలంటే అతని గది పక్కన నా గదిని ఏర్పాటు చేయాలని అడగడం తప్పా రైటా? మీరే చెప్పండి అని విషయం మొత్తం చెప్పేసింది, ధనుష్కోటికి అనుమానం రాకుండా. తేలికగా ఊపిరి పీల్చుకున్న పారిజాత ధనుష్కోటి వైపు చూసి మనోహరంగా నవ్వింది. ఆలేహ్య ఆలోచన సరైనది ధను. మగవాడికి మనసైన స్త్రీ ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. నీ పని పూర్తిగా త్వరగా కావాలంటే ఆమె అడిగిన ఏర్పాటు చేయడం మంచిది అంది పారిజాత. ఎప్పటిలా మన అనకపోవడం గమనించిన ధనుష్కోటి కనుబొమ్మలు ముడిచాడు. ఆలేహ్య అతన్ని ఆలోచించుకోనివ్వలేదు. అక్కడేదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోందని అర్థమైపోయింది ఆ అల్లరి పిల్లకి. నీహార్ దృష్టికి తీసుకువెళ్తే అతను ఈ సమస్యని, పరిస్థితిని తనకి అనువుగా ఉపయోగించుకోగలడని అనుకుంది ఆలేహ్య. అది కూడా ఈ రాత్రికే ఆ ఏర్పాటు జరిగిపోవాలి పైకి చెప్పింది. ధనుష్కోటి సాలోచనగా చూశాడు. నేను ఒక్కరిని ఇక్కడికి వస్తే కుదరదు. నాతో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి రావాలి, గుర్తుపెట్టుకోండి. అసలే మీ ప్రిన్స్ ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేస్తాడు. నేనేదో ప్లాన్ వేసి అక్కడికి చేరానని అనుకోకూడదు చెప్పింది. ఆమె ఆలోచన సరైనదేనని అర్థమైన శంకరం అప్పుడు నమ్మాడు ఆలేహ్య తెలివితేటల్ని. ఆ క్షణమే సర్వెంట్ క్వార్టర్స్లో పవర్ కట్ అయింది. వైరింగ్ పాడైపోయింది. అప్పటికప్పుడు అందరినీ మెయిన్ మ్యాన్షన్లో గెస్ట్ వింగ్లో సర్దారు. లోపల ఆశ్చర్యపోయినా అందరికీ ఏనుగెక్కినంత సంబరంగా అనిపించింది. కారణం, ఒక్కొక్క రూమ్ 5 స్టార్ హోటల్కి మించి రిచ్గా ఉంది. సిమ్రన్కి, చిరుకి కనెక్టింగ్ సూట్లు వచ్చేలా చూసింది ఆలేహ్య. ఆలేహ్యకి ఇక అక్కడ ఖాళీ లేక ప్రిన్స్ పక్క సూట్ ఇచ్చారు. ఆ విషయం అతనికి ఇన్ఫార్మ్ చేశారు. ఆశ్చర్యపోయాడు మొదట అతను. అలా నటించాడు. అంటే పాపం ఆడపిల్ల అక్కడ ఎలా అవస్థపడుతుంది నీహార్ బాబు, అందుకని నసిగాడు శంకరం. నీహార్కి స్పందించే అవకాశం దొరకలేదు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే నన్ను క్షమించండి. నేను సర్వెంట్ క్వార్టర్స్లోనే ఎలాగో ఒకలా అడ్జస్ట్ అయిపోతాను తీయగా అంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఆలేహ్య. ఆమె వెనుక ధనుష్కోటి నిలబడి ఉన్నాడు. నోనో, నాట్ ఎట్ ఆల్, ఇబ్బంది ఏమీ లేదు. నువ్వు నిరభ్యంతరంగా ఉండొచ్చు చెప్పాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూసి. ఆ తర్వాత చాలా డెలిబరేట్గా ఆమె ఎదభాగం వైపు కాంక్షగా చూస్తూ, నీహార్. సిగ్గుతో చచ్చిపోవాలని అనిపించింది ఆలేహ్యకి. శంకరం ఎదురుకుండా ఆ రౌడీ వేషాలు వేసినందుకు నీహార్ బుగ్గలు ఎర్రబడేలా గిల్లాలని నిర్ణయించుకుంది ఆ క్షణమే. అంతలోనే నాటకంలో తమ పాత్రలు గుర్తొచ్చి సర్దుకోవాల్సి వచ్చింది. ఆమె కావాలనే మరింత నిఠారుగా నిలబడి అతని వైపు కొంటిగా చూసింది. రాక్షసి, కవ్విస్తున్నావు. రాత్రికి చెప్తాను నీ సంగతి శపథం చేసుకున్నాడు మనసులో నీహార్. అతని కళ్ళలో అది స్పష్టంగా చదవగలిగింది ఆలేహ్య. అల్లరి కళ్ళలో నుంచి దూకి పెదవుల మీదకి పాకబోయింది. చిన్నగా గొంతు సవరించుకుంది. థ్యాంక్ యూ యువర్ హైనెస్ అంది వినయంగా. అవసరం లేకపోయినా గౌను సర్దుకుని జుట్టు సవరించుకుని వినయంగా చేతులు కలిపి నమస్కారం చేసి ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి దీపాంకర్ రహస్యంగా పారిజాతని కలుసుకోవడానికి ఆమె గదికొచ్చాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? కంగారు పడిపోయింది పారిజాత. నిన్ను చూడాలని అనిపించింది, వచ్చేశాను. రావడం తప్ప అడిగాడు దీనంగా. ఆమెలోని స్త్రీ హృదయం కరిగిపోయింది. కానీ
ధనుష్కోటి అంటే ఉన్న భయం కొద్దిగా వెనక్కి లాగుతుంటే అతని మీద ఉన్న ప్రేమ అతన్ని గాఢంగా కౌగిలించుకునేలా చేసింది. దీపు, ఇది ఎంత రిస్కో తెలుసా? అతన్ని ముద్దు పెట్టుకుంటూ అడిగింది. నీకోసం చావడానికైనా సిద్ధమే అన్నాడు ఆమెని దగ్గరికి తీసుకుంటూ. ప్రేమ ఏ పరిస్థితుల్లో ఎవరి మధ్య పుడుతుందో ఎవరు చెప్పగలరు? 40కి దగ్గరికి వచ్చిన పారిజాత తనకన్నా చిన్నవాడితో ప్రేమలో పడింది. కానీ ధనుష్కోటి లాంటి సైకో నుంచి ఎలా బయటపడగలదు? దీపాంకర్ ఆమె చేతిని అందరికీ తెలిసేలా అందుకుని ధైర్యం చేయగలడా? కాలమే సమాధానం చెప్పాలి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ ఇవ్వండి.